విశాఖలో నకిలీ ఏసీబీ అధికారి పేరుతో వ్యక్తి కలకలం సృష్టించాడు. స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలు చేస్తున్న నకిలీ ఏసీబీ అధికారి బలగం సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ ఫైబర్ లో సుధాకర్ కీలక పదవిలో పనిచేశాడు. గతంలో జీవీఎంసీ జోన్ 2లోని ఏసీబీ అధికారినంటూ సొంత పనులు చేసుకున్నాడు బలగం సుధాకర్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుండి విశాల్ ఓల్డ్ డైరీ ఫార్మ్ లో సుధాకర్ నివాసం ఉంటున్నాడు. అయితే ఏసీబీ నకిలీ అధికారి వ్యవహారంలో మహిళ ఆర్ఐఆర్ తీరుపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఏసీబీ అధికారినంటూ చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న బలగం సుధాకర్ ఓ సాధారణమైన వ్యక్తి అన్నారు పీఎం పాలెం సీఐ బాలకృష్ణ. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణి దగ్గరికి వెళ్లి తమకు కొంత అమౌంట్ ఇస్తే ఏసీబీ దాడుల నుంచి కాపాడుతామని అడగడంతో అనుమానం వచ్చిందన్నారు. అయితే విచారణ చేయగా సుధాకర్ నకిలీ ఏసీబీకి తేలడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. బలగ సుధాకర్ అనే ఒక వ్యక్తి 48 ఇయర్స్ అండి. ఈయన ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియాలో ఉంటారు. మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడ ఆఫీస్ వెళ్ళి సబ్ రిజిస్టర్ చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళి మీ మీద ఏసీబీ దాడులు జరగడానికి అవకాశం ఉంది మీరు అన్నట్టు ఆయనకి బెదిరించడం జరిగితే ఆ విషయమై ఆయన మాట్లాడిన తర్వాత ఈయన వెళ్ళి మాకు కొంత డబ్బులు ఇస్తే మీ మీద ఏ కేసులు లేకుండా చేస్తాం అని చెప్పాడు. చెప్తే సబ్ రిజిస్టర్ గారికి అనుమానం వచ్చి మాకు సరే ఏమైనా ఫేక్ ఏసీబీ లాగా ఉన్నారని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వెళ్ళడం నిన్న వెళ్ళి ఆయన్ని తీసుకురావడం జరిగింది. విచారిస్తే ఆయన ఎటువంటి ఏసీబీ గట్ట ఏం కాదండి, ఆయన నార్మల్ పర్సనే. ఆయన బెదిరించి డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో చేశారు. ఇది చేస్తున్న క్రమంలోనే ఆయన పక్కన ఉంటున్నప్పుడు ఒక లేడీ అని ఒక ఎవరికి ఫోన్ చేశారు, ఒక నెంబర్ కి. ఆ నెంబర్ ఫోన్ చేసి మీరు మాకు సుధాకర్ చెప్పినట్లు చేయండి, చేస్తే మీ మీద ఎటువంటి కేసులు లేవని ఆవిడ హామీ ఇచ్చారని అంటున్నారండి. ప్రస్తుతానికి ఆ లేడీని కూడా అదుపులో తీసుకున్నాం, విచారిస్తున్నాం. వీళ్ళందరూ కూడా కోర్టుకు తరలిస్తున్నాం. బలగ సుధాకర్ అనే ఒక వ్యక్తి 48 ఇయర్స్ అండి. ఈయన ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియాలో ఉంటారు. మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ మధురవాడ